ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। నేతన్నల పేరిట బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు శవరాజకీయాలు చేస్తున్నాయని, నేతన్నలెవరూ వారి ట్రాప్ లో పడొద్దని, కార్మికులను ఆదుకునే బాధ్యత పూర్తిగా మా ప్రభుత్వానిదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, సిరిసిల్ల కేంద్రంగా చేనేత కార్మికులతో బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయ ఆటలాడుతున్నాయని, గత 10 సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉండి ఏం చేయలేని వాళ్లు 4 నెలల క్రితం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు। నేతన్నల పేరు మీద ఆ రెండు పార్టీలు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని, కార్మికులెవరూ వారి ట్రాప్ లో పడొద్దని పిలుపునిచ్చారు। స్వతంత్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు నేతన్నల ప్రయోజనం కోసం ఏమైనా చేసింది ఉంటే అది కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు। బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ మీద 12% జీఎస్టీ విధించి పరిశ్రమను కుదేలు చేసిందన్నారు। జాతీయ చేనేత బోర్డును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు। జాతీయ టెక్స్టైల్ బోర్డును మరియు మహాత్మా గాంధీ గుణకర్ భీమా యోజనని రద్దు చేసిందన్నారు। ఎన్ని చేసినా బీజేపీ ప్రభుత్వం మరి బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు। రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం మాకు పని లేదన్న మాట వినబడకుండా పని కల్పిస్తున్నామని జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని చేనేతల నుంచి వస్త్రాల కొనుగోలు చేయడానికి జీవో తీసుకొచ్చామన్నారు। వస్త్ర పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల కంటే ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి కార్మికులను ఆదుకుంటామని తెలిపారు। పెండింగ్ బకాయిలను త్వరలోనే విడతల వారీగా విడుదల చేస్తామని పొన్నం ప్రభాకర్ గౌడ్ నేత పరిశ్రమకు హామీ ఇచ్చారు। ఈ విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు సంగీతం శ్రీనివాస్, కాముని వనిత, వెలుముల స్వరూప, మడుపు శ్రీదేవి, వైద్య శివప్రసాద్, గోలి వెంకటరమణ, మాన్య ప్రసాద్, జలగం ప్రవీణ్, సూరా దేవరాజు, సంగీతం శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు। సిరిసిల్ల కేంద్రంగా నేతన్నల జీవితాలతో రాజకీయ ఆట, ఒకవైపు టీఆర్ఎస్, ఒకవైపు భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి। కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది। రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది। కానీ నేతన్నల పేరు మీద శవ రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం। మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తు చెప్పగలుగుతాం। ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం। మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద, ఇండస్ట్రీ మీద జీఎస్టీ వేయలే। 12% జీఎస్టీ చేసి దాని తదుపరి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది। దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం। దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది, మహాత్మా గాంధీ గుణకర్ భీమా యోజన రద్దు చేసింది, అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది। ఈరోజు హౌస్ కమ్ వర్క్ షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది। కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరున స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులను తీసుకొచ్చారు। కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు, నేను అడుగుతా ఉన్నా, ఇలా రేపు 10 తారీఖు దీక్ష చేస్తావు కదా, ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి, తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చినో చెప్పు, మేము 10 నాడు ఆ పత్రికను రిలీజ్ చేస్తాం। మేము దేశంలో ఎస్ఐడిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంతంత కాదు అంతంత పెద్ద మోటుగాడు అనేటువంటి లేవు, ఇక్కడ ఇండస్ట్రీకి ఏం తెచ్చినావు అని అడుగుతా ఉన్నాం। ఆనాడే అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లనే నెంబర్ 1, విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది। తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి,
ఆనాడు మేము చెప్పినాం, అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం, రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్కండేయ టెంపుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. మీ అందరి సాక్షిగా వరంగల్ తీసుకుపోయి పవర్లు ఇంట్రెస్ట్ ఉంది. మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం. దాని తర్వాత దేశంలో 4 పవర్ లూమ్ క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆనాడే కోరినాం తెలంగాణలో సిరిసిల్లకి ఇవ్వాలని. ఆనాడు కనీసం నోరెత్తనటువంటి ఇప్పటి పార్లమెంటు సభ్యుడు ఏ ముఖం పెట్టుకొని రేపు దీక్ష చేస్తారని అడుగుతా ఉన్నా. సిరిసిల్ల నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల స్థానికేతరులైనటువంటి వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఇక్కడి పార్లమెంటు సభ్యుడికి ఎన్నడూ కూడా ఏ అంశం యార్న్ ఏంది, ప్రొడక్షన్ ఏంది, క్వాలిటీ ఏంది, ఎక్స్పోర్ట్ ఏంది, ఇంపోర్ట్ ఏంది, మార్కెటింగ్ ఏంది అనేటువంటి వృత్తిపరమైనటువంటి అంశం కూడా తెలియదు. తెలిస్తే 5 ఏళ్లల్లా ఇక్కడ ఏం చేసినామని అడుగుతాను. ఇలా శవ రాజకీయాలు చేయడానికి కొరకు వాళ్ళకు సంబంధించి కేంద్రం నుంచి ఏదైనా ₹1 సహకారం చేసినవా, నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పడేటువంటి తెచ్చినవా అని అడుగుతా ఉన్నాం. ఇక వచ్చిన మా మంత్రి గారు ఎస్ఐడిపి కింద 350 కోట్ల ప్రతిపాదనలు ఇక్కడ నుంచి ఉంటే కూడా 25% రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది. 50% తెచ్చియడానికి కూడా చేతగానటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇలా అంత లేదా ఇంత లేదా అని మాట్లాడుతున్నటువంటి దీక్ష చేసినటువంటి కేటీఆర్ గారు శాసనసభ్యుడు, అయ్యా ఈ పాపం ఎవరిది? మేము చేసినామా? నువ్వే కదా. 558 కోట్ల అప్పు ఎవరు పెట్టిండ్రు? రాజకీయంగా మాకు సపోర్ట్ చేయకపోతే మీకు బిల్లులు రావని నిధులను ఆపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి పేమెంట్ రాదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో కలుపుకొని నియంతృత్వంగా వేరించినటువంటి వ్యక్తులు మీరు కాదా? ఇలా మేము అడుగుతున్నాం. మాకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే కూడా ఎవరి మీదనైనా కక్ష సాధింపు ఆలోచన ఉన్నామా? సమస్యను ఎట్లా పరిష్కరించాలనేది తాపత్రయపడతా ఉన్నాం మేమంతా. ఇలా ప్రభుత్వం దిగే నాటికి 558 కోట్ల అప్పు ఉంది. అందులో బతుకమ్మ చీరలకు సంబంధించి 352 కోట్ల అప్పు. ఎవరి పప్పు ఇది? మీ పేమెంట్ చేయొద్దా? 2016-17 సంవత్సరం నుంచి వస్తున్న క్యారీ ఫార్వర్డ్ అప్పులు ఇవన్నీ. ఈ లెక్కలన్నీ కూడా ఈ పేమెంట్ అంతా కూడా బలహీన వర్గాల శాఖ నుంచే వస్తాయి. పైసలు చీరలకు ఎందుకు చెల్లించాలి? ఎవరు ముఖ్యమంత్రి? మీ నాయన కాదా? ఆనాడు సిరిసిల్ల నేతన్నల నాయకులందరినీ ఇంటికి పిలిచి భోజనాన్ని పెట్టి అసలు ఆ కొత్త పెళ్ళైన జంటలకు నక్షత్రాన్ని, ఏం నక్షత్రం? అరుంధతి నక్షత్రాన్ని చూపెడితే ఇవాళ ఆ డైనింగ్ టేబుల్ డిస్కషన్కి సంబంధించి ఒక్కటన్నా అమలైందా? ముఖ్యమంత్రి గారు చూపెడతావా? ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు పోయినటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. కాబట్టి డైనింగ్ టేబుల్గా భోజనం చేసి వచ్చి సంతోషం ఏడాది ఉంటే దాని తర్వాత పడుతున్నాడు బాధ 5-6 ఏళ్ళని చాలా బాధ వర్ణాతీతం. ఇలా ఒక్కటే మాట, మాకు బాధ్యత ఉన్నది. ఎవరైతే కొంత ఈరోజు ఇక్కడ 393 సంఘాలుంటే 105 మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. మా ఉద్దేశం అన్ని సహకార సంఘాలు, మ్యాథ్స్లో ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళందరికీ పనిచేయాలనే ఆలోచనతో మేమున్నాం. ఇలా బతుకమ్మ చీరల విషయం పక్కన పెడితే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మాకు పని లేదు అనే మాట రాకుండా నేతన్నలకు పనిస్తాం. అయ్యో మాకు ఈ పని లేదే, అందుకే మొన్న 11వ తారీఖు 3వ నెల 2024 నాడు జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని అవసరాలకు సంబంధించి వస్త్రాలను కొనుగోలు చేయడానికి జీవో తీసుకున్నాం. మేమందరం కూడా కలిసి వేరే ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండో చర్చో అంశం ఇంకొకడ లేదు. మేమే అందరం కూడా కలిసి ప్రభుత్వం ద్వారా ఈ జీవో తీసుకొచ్చినాం. ఇప్పటికే ఈ 4 నెలల కాలంలో సిరిసిల్లకు 120 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చినాం. మేము హామీ ఇస్తా ఉన్నాం. గతంలో బాగా చెప్పుకుంటున్నటువంటి మొత్తం సిరిసిల్ల వీళ్ళు రాకముందు ఇండస్ట్రీ లేదు, వీళ్ళు పని చేసుకునేది లేదు,
అరే అంతకుముందు అనేక రకాలుగా డైయింగ్ ఇండస్ట్రీయో లేకపోతే ఇంకా సైజింగ్ ఇండస్ట్రీయో రకరకాల మీద అన్ని రకాల వ్యక్తులు బాగుపడుతుండ్రు. మీరు మొత్తం కంప్లీట్ ఒక ఎజెండా చూపెట్టి మీకు కంట్రోల్ ఉండేటట్టు చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము అన్నింటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాం, వ్యవస్థను బాగుపరుస్తాం. ఇక్కడ నుంచి అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి ఎగుమతి అయ్యే విధంగా దానికి లెక్క తీసుకొని వస్తాం. మొన్ననే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చలు చేసినాం. ఏ కేటీఆర్ గారు సిరిసిల్లలో మేము ఇంత ఆర్డర్లు ఇచ్చామంటారు కదా, అంతకంటే ₹1 ఆర్డర్ ఎక్కువ ఆ ఆర్థిక సంవత్సరం ఇవ్వకపోతే మమ్మల్ని నిలదీయండి. ఉత్పత్తి పరంగా ఏ సంస్థకు ఇస్తాం, ఎట్లా చేస్తాం అనేది మాకు వదిలిపెట్టాం. నిరాశ పడకండి. పాత బకాయిలకు సంబంధించి కూడా ఏ విధంగా ఎవరెవరికి ఏమేమి బకాయిలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి ఇదే ఎన్నికల కోడ్గా రెగ్యులర్ ప్రాసెస్. ప్రతిపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇవ్వాలని, అప్పు పెట్టినోడే కాబట్టి వాళ్లకు సంబంధించి ప్రభుత్వాలు మారతాయి. ఇవాళ మేము వాళ్ళు పెట్టిన అప్పును భరిస్తలేమా? 7 లక్షల కోట్ల అప్పు ఉంది, మా పథకాలు ఆగుతున్నాయా? కాబట్టి నేతన్నలకు సంబంధించి సిరిసిల్లల బకాయిలన్నీ కూడా పేమెంట్ చేసే బాధ్యత మాదే. కానీ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. అయినా మా అందరి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు సిరిసిల్ల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా నిధులు విడుదల చేస్తారు. ఇప్పుడు ఒక దశ, మళ్ళీ మొదటి వారంలో ఒక దశలో కూడా మొత్తం అన్ని కూడా వీలైనంత వరకు పేమెంట్ చేస్తాం. మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్ల నేతన్నలకు ఒక విజ్ఞప్తి, ఆ 2 రాజకీయ పార్టీలకు ఒక సవాల్. మీరు అప్పు పెడితే జరుగుతున్న పరిణామం ఇది. మీరు బాధ్యత వహిస్తారా? మేము బాధ్యత వహిస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇలా మీరు ఈ యొక్క పథకాలను ప్రారంభించి వాళ్ళకి ఎంతైతే ఆర్డర్ ఇచ్చామని చెప్తున్నారో అంతకంటే ₹1 ఆర్డర్ ఎక్కువ ఇస్తాము ఒక ఆర్థిక సంవత్సరంలో. ఇది కాంగ్రెస్ పార్టీ మాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎవరు అభివృద్ధి చేశారు చర్చ పెట్టాలని సిరిసిల్ల మార్నింగ్ వాక్ లో మాజీ ఎంపీ మరియు మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ వాకర్స్ కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను కలుసుకోవడానికి మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఈ రోజు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ చేపట్టారు. వాకింగ్ చేస్తున్న వారితో సరదాగా వాక్ చేస్తూ కరీంనగర్ పార్లమెంటును ఏ విధంగా అభివృద్ధి చేశాము, భవిష్యత్తులో ఏ విధంగా మార్చిపోవాలనుకుంటున్నాము విధి విధానాన్ని వారికి వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంతో పాటు బతుకమ్మ ఘాటు, లేబర్ అడ్డా, టీ స్టాల్స్ వద్ద ఓటర్లను కలుసుకొని తన మనోభావాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఉద్యమ నేతగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే సిరిసిల్ల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైల్వే లైన్ శాంక్షన్ చేయించానని తెలిపారు. గత ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఏం పని చేసిండో ఒక్కసారి చెప్పాలని, దీనిపై చర్చ పెట్టండి అని పిలుపునిచ్చారు. తన హయాంలో కరీంనగర్ స్మార్ట్ సిటీని చేశానని, ట్రిపుల్ కోసం కొట్లాడాలని, పార్లమెంట్ లో మన ప్రాంత గళాన్ని విప్పేందుకు తనకు అవకాశం ఇవ్వాలని వినోద్ కుమార్ ఓటర్లను కోరారు. ఈ మార్నింగ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందన్ చక్రపాణి, జడ్పీ చైర్పర్సన్ అనురాఘవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జిందన్ కళ, మాజీ జడ్పీ చైర్మన్ తులవమ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లి రామ్మోహన్, శ్రీకుమార్ మరియు మాన్య రవి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు మరి మే 13వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. నేను మరి తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సమితితో పేరిట 10 సంవత్సరాలు నేను ఎంపీగా పనిచేశాను. మరి ఈరోజు మళ్ళీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నన్ను అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నది. నేను విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో కూడా ఇవాళ సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది. పౌరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా నగరం ఇంత గొప్పగా అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి జరగాలనేటువంటి కోరికతో ఉన్నారు. మరి సిరిసిల్ల నగరానికి ఒక రైల్వే కూడేళ్లుగా చేయాలని చెప్పి ఆలోచనను ఆచరణ సాధ్యం చేసినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మా మిత్రులకు చెప్పడం జరిగింది. ఇది ఒక చిరకాల వాంఛ ఉండే కరీంనగర్ నగర ప్రజలకి, కరీంనగర్ జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా ప్రజలకి కరీంనగర్ నుండి హైదరాబాద్కి రైల్వే లైన్ కావాలని.
మరి బద్దం ఎల్లారెడ్డి గారు 1952 నుండి మొదలు పెడితే మొన్నటి దాకా అందరు ప్రయత్నం చేశారు. కానీ నేను పార్లమెంట్ సభ్యుడుకున్న సందర్భంలో చిత్తశుద్ధితోని పట్టుబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి కేసీఆర్ గారిని ఒప్పించి భూసేకరణ చేపించి ప్రభుత్వ ఖర్చులతోని మరి ఆ రైల్వే లైన్కి మరి 33% ఖర్చులు కూడా భరిస్తామని చెప్పి హామీ ఇచ్చి చివరిగా రైల్వే 5 సంవత్సరాలు నడిచినా నష్టం వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి లేఖలు రాపించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఆ రైల్వే పనులు ఇప్పుడు సిద్దిపేట వరకు అయిపోయినాయి. మరి సిరిసిల్ల వరకు వచ్చే సంవత్సరంకి అయిపోతుంది. ఇంకొక సంవత్సరంన్నర లోపల వేములవాడ బోయినపల్లి కరీంనగర్ వరకు కూడా అవుతుంది. ఇది ఒక చిరకాల వాంఛ. సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంటే వస్త్రాలు ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి రంగం మరి బొంబాయి కానీ సూరత్ కానీ చెన్నై కానీ ఎక్కడికైనా రైల్లో పంపించుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఎక్కువ సంకల్పంతో మరి వరి ధాన్యం ఎక్కువ పండుతుంది కాబట్టి మరి సిరిసిల్ల రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కూడా దాన్ని రవాణా చేసే సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ దగ్గర మరి గోడౌన్స్ కోసం కూడా భూసేకరణ చేపించడమే. కాబట్టి మరి సిరిసిల్ల పట్టణానికి చాలా గొప్ప పట్టణంగా తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంలో మరి మా గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రం సాధించింది. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినాం, కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కట్టినాం. మరి మొన్నటి శాసనసభ ఎన్నికల దురదృష్టవశాత్తు ప్రజల తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది. మేము ఓటమి పాలైనాం. అయినప్పటికీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేయాలి కాబట్టి పార్లమెంట్లో గొంతుగా ఉండాలి తెలంగాణ కోసం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, వారి గురువు చంద్రబాబు నాయుడు గారు రేపు ఆంధ్రప్రదేశ్లో గిట్లా ఆయన గెలిస్తే గురువు శిష్యులు కలిసి తెలంగాణ ఏం చేస్తారో మరి పెద్ద ప్రశ్న, ప్రజల ముందుల ప్రశ్న. కాబట్టి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలంటే పార్లమెంట్లో మరి మా అవసరం గులాబీ జెండా, తెలంగాణ ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అవసరం ఈరోజు పార్లమెంట్లో ఉంది. ఇదివరకంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం మా పైన ఉన్నది. కాబట్టి అందుకోసమే నేను తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ప్రజలను కోరుతున్నాను, మీరు చర్చ పెట్టండి. అభివృద్ధి ఎవరు చేసింది? పార్లమెంట్ సభ్యుడిగా మరి బండి సంజయ్ గారు గెలిచిన 5 సంవత్సరాలు 5 రూపాయలు తేలేదు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి. ఏమనంటే గ్రామాల్లో పట్ల ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన, లేకపోతే మన స్ట్రీట్ లైట్లు పెట్టినా, లేకపోతే మన ఇదేంది అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటువంటి గుడ్డు పాలు ఇప్పించిన, జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజుల పనులు చేసిన, ఇవి చెప్తాడు పార్లమెంట్ సభ్యుడు. అవి హక్కుగా వస్తాయి రాష్ట్రాలకి, ప్రజలకి. జాతీయ ఉపాధి హామీ పథకం పార్లమెంట్ చట్టం చేసింది 2005లో 6లో. గవి నేను చేస్తానని చెప్తా అంటే ఆయన ఏమీ చేయలేదు కాబట్టి గవి చెప్పుకుంటాడు. నేను చెప్పగలుగుతా, ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ సాధించిన 1000 కోట్లు పట్టుకొచ్చిన, జాతీయ రహదారులు తీసుకొచ్చిన, కరీంనగర్కి హైదరాబాద్కి రైల్వే లైన్ పట్టుకొచ్చిన, IIIT కోసం కొట్లాడిన కరీంనగర్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని చెప్పి మరి సింగపూర్ నగరానికి మరి పార్లమెంట్ డెలిగేషన్లో పోయి ఒప్పించిన, తెలంగాణ రాష్ట్రంలో పెట్టమని చెప్పి. రేపు అది కరీంనగర్లో పెట్టాలని డిమాండ్తో నేను ముందుకు వెళ్తాను ఎప్పుడైనా. కాబట్టి పనిచేసేటువంటి నాయకులు ఎన్నుకోవాలి పార్లమెంట్ సభ్యులుగా. మరి బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు ఉంటాడు, పోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎమ్మెల్యే ఓటుపోతే మళ్ళీ పార్లమెంట్కి వస్తాడు. ఇలా పార్లమెంట్ సభ్యత్వంలో పునరావాస కేంద్రమా ఓటమి పాలైన వాళ్ళకి? రేపు మొన్న కరీంనగర్లో అక్కడో ఇక్కడో గెలితే అయితే మళ్ళీ ఇటు రాకపో కదా, ఎంపీగా రాకపో కదా. నేను ఎంపీ అంటే ఎంపీకే కొట్లాడుతున్నా, గెలిచినా ఓడిపోయినా ఎంపీగానే ఉండాలని చెప్పి నా ఆలోచన. కాబట్టి మరి ప్రజల్ని కోరుతున్నా, తప్పనిసరిగా మీరు ఈసారి పార్లమెంటుకు నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుపై ఓటు వేసి మీ వినోదనను పార్లమెంట్కి పంపాలని చెప్పి కోరుతున్నాను. జై తెలంగాణ. 7 గ్రామాల జీవనాధారమైన సింగసముద్రం కట్టపై వెలసిన మైసమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 7 గ్రామాలకు జీవనాధారమైన సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగ వేడుకలు ఆదివారం ప్రారంభమై సోమవారం ముగిశాయి. సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగ నిర్వహణ కమిటీ సభ్యులుగా ఒగ్గు బాలరాజు యాదవ్, నేవూరి శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో మరో 10 మందితో కమిటీ ఏర్పాటు చేసి గ్రామంలో వివిధ వర్గాల ద్వారా విరాళాలు సేకరించి మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం సింగసముద్రం కట్టపై గల కట్టమైసమ్మకు ప్రతి ఏటా గ్రామంలో పాడి పంట, పిల్ల జల్ల సలంగా చూడాలని కోరుతూ వివిధ కులాలు, ఆయకట్టు రైతుల ఆర్థిక సహాయంతో 2 రోజుల పాటు పండుగ నిర్వహిస్తారు.
పోతురాజుల గ్రామంలో పట్టుపరిచి దున్నపోతును పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులతో తయారు చేసిన దండను మెడలో వేసి పూలమాలతో చూడముచ్చటగా అలంకరించి గ్రామంలోని గ్రామ దేవతలందరికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రధాన వీధిలో దున్నపోతును డప్పు చప్పులతో తిప్పి కట్టి మైసమ్మ గుడికి వివిధ కులవృత్తుల ద్వారా ఊరేగింపుతో చేరుకొని మైసమ్మ పండుగ రాత్రంతా ఘనంగా నిర్వహిస్తారు. ఈ మైసమ్మ పండుగ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు వివిధ కులవృత్తుల వారు పాల్గొని ఘనంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఆసిఫ్పురలో ముస్లిం సోదరులకు ఆ వార్డు కౌన్సిలర్ సైలు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ రోజు 13వ వార్డులో ఇఫ్తార్ విందుతో పాటు భోజన విందు కార్యక్రమం కౌన్సిలర్ సైలు శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు 400 మంది పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కౌన్సిలర్ వేముల రవి, కౌన్సిలర్ కుడికెల రవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలుపల తిరుపతి రెడ్డి, గుండ్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిరిసిల్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ పూజారి గౌతమి పిలుపునిచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఐ ఓట్ ఫర్ ష్యూర్ పేరిట 2K రన్ను అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు చేపట్టగా సిరిసిల్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ పూజారి గౌతమి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జెండా ఊపి రన్ను అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ మాట్లాడారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత, వయసు, ఆన్లైన్, ఆఫ్లైన్ లో ఓటు హక్కు ఎలా నమోదు చేయాలి, ఫారం నెంబర్ 6 వినియోగం, ఈ ఏడాది 31వ మార్చి తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన వారు ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ 2K రన్ లో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ షరీఫ్ మొహినుద్దీన్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, స్వీప్ నోడల్ అధికారి అడిషనల్ డిఆర్డీఓ గొట్టె శ్రీనివాస్, జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ అధికారి రామ్దాస్, పెన్షన్ ఏపీఓ పాపారావు, సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు తదితరులు ఉన్నారు. భాగంగా పాల్గొనడం జరిగింది. స్వీప్లో మనం ముందుగా ఏం చేస్తామంటే అవేర్నెస్ ఇస్తాం. అదేవిధంగా రెండోది వచ్చేసి ఎడ్యుకేషన్, ఓటర్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. మూడోది ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ చేస్తాం మనం. అలాగే ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ పెంచడానికి, ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి గాను ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చివరిగా ఏంటంటే ఎథికల్ ఓటింగ్ అండి. అంటే ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే మన దేశం, అదేవిధంగా
మనం అందరూ కూడా బాగుపడతామండి. దానికి గాను ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ భాగస్వామ్యులు, మన సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అందరు ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాకర్స్ అసోసియేషన్, అలాగే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, NSS వాళ్ళు, అలాగే మన ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్, అలాగే మనకు మన అకాడమీ నుండి కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి జిల్లా తరఫున, అదేవిధంగా నేను చీఫ్ నోడల్ ఆఫీసర్ తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముందు నుండి నడిపించిన మన ఆర్డీఓ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, లోకల్ మనకు తహసీల్దార్ కూడా మరొకసారి నా నుండి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో గౌరవ అడిషనల్ కలెక్టర్ మేడం అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్లో పాల్గొనడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారు, MRO గారు మరియు ఇతర రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బంది అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఓట్ ఫర్ షూర్ అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓట్ అనేది వినియోగించుకుంటూ ఈ దేశానికి మరియు వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది అనే ఒక ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 2K రన్లో భాగంగా గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మరియు ఇక్కడ నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి APD శ్రీనివాస్ గారు, DYSO రామదాస్ గారు, కమిషనర్ లావణ్య గారు, తహసీల్దార్ గారు, నాయబ్ తహసీల్దార్ విజయభాస్కర్ రెడ్డి గారు, ALM టీమ్స్, తర్వాత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులు మరియు అదేవిధంగా హాస్టల్ వార్డెన్, అదేవిధంగా అకాడమీ నుంచి వచ్చినటువంటి పిల్లలు, అదేవిధంగా DSP గారు, పోలీస్ సిబ్బంది, పత్రికా విలేకరులు ఇక్కడికి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ముందస్తుగా ఈ 2K రన్ సందర్భంగా నేను వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2K రన్ యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రజల లోపల, ఓటర్ల లోపల అవేర్నెస్ కల్పించడం. ముఖ్యంగా చాలామందికి ఓటు ఉంటుంది కానీ ఓటు వేయడానికి ఆ రోజు వెళ్ళారు. ఆ రోజు మనం సెలవు దినం కూడా ప్రకటిస్తాం, అయినా కూడా చాలామంది ఆ సెలవును వేరే వేరే అవసరాల కోసం, జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మన దగ్గర యావరేజ్ పోలింగ్ శాతం కంటే ఇంచుమించు ఒక 25 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ శాతం తగ్గింది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది ఈసారి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత యువకులందరూ కూడా ఓటుగా నమోదు చేసుకోవాలి. అది చాలా అవసరం కూడా. ఎందుకంటే మీకు తెలుసు 18 సంవత్సరాలు నిండగానే యూత్కి డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఓటర్ నమోదు చేసుకోవడం మీద ఉండదు. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కాలేజీలలో అదే చెప్తాం, డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోండి, తీసుకోండి. అదేవిధంగా మీకు 18 సంవత్సరాలు నిండగానే ఓటు కూడా అప్లై చేసుకోవాలి, నమోదు చేసుకోవాలి. ఓటరుగా మీరు ఆ రోజు తప్పకుండా ఓటు వేయాలి. సో మనకు ఎన్నికల యొక్క వారు ఇచ్చినటువంటి డాటాను విశ్లేషిస్తే ప్రతి నియోజకవర్గంలో మనకు 3 నుంచి 4% జనాభాలో ఓటర్లు ఉంటారు 18 సంవత్సరాల వారు. కానీ తీరా మనం ఓటర్ లిస్టులను పరిశీలించినప్పుడు చూస్తే ఎక్కడ కూడా 2% దాటదు యూత్. సో ఇది మనకు డాటా ఏం విశ్లేషిస్తుందని అంటే యూత్ ఆసక్తి చూపడం లేదు అనేది. సో నేను అందరికీ ఈ 2K రన్ సందర్భంగా నేను ఇచ్చేటటువంటి సందేశం, రిక్వెస్ట్ ఏంటిదని అంటే యూత్ 18 సంవత్సరాలు నిండగానే తప్పకుండా మీరు ఓటు నమోదు చేసుకోవాలి. రెండోది పోల్ డే రోజు అంతకంటే ముందు ఎవరు కూడా ప్రలోభాలకి లోను కాకూడదు ఓటర్లు. సో మనకు ఈ ప్రజాస్వామ్యంలో గెలవాలనేటటువంటి ఉద్దేశంతో పార్టీ అభ్యర్థులు రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు, అది మనం చూస్తూ ఉంటాం. సో అది లైవ్గా కూడా మనకు ఎన్నో అట్లాంటి ఆధారాలు లభించాయి. అదేవిధంగా పోటీకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ ప్రజాస్వామ్యం లోపల వాళ్ళు కూడా ఒక నైతికమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి పద్ధతులు పాటించాలి. ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఓటర్లను ప్రలోభపరిచి రకరకాలుగా వాళ్లకు అవసరమైనటువంటివి ఇస్తూ ఓటు వాళ్ళకు అనుకూలంగా వేసుకునే విధంగా చేసేదానికన్నా అంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా నైతికంగా కొన్ని విలువలు పాటించాల్సిందిగా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈసారి జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఇచ్చే నినాదం ఏంటిదని అంటే సరైనటువంటి అభ్యర్థి, నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకోండి. ప్రలోభాలకు గురి కాకూడదు. డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం లేదని అంటే కుల ప్రతిపాదికన, మత ప్రతిపాదికన నేరస్తుల్ని
తర్వాత ఏ రకంగా కూడా పనికిరానటువంటి సమాజానికి దేశానికి పనికిరానటువంటి వ్యక్తులను ఎన్నుకునేదానికనంటే ఈ సమాజానికి దేశానికి ఏ రకంగా వాళ్ళు సేవ చేయగలుగుతారు అనేటటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలి. ఎక్కడ కూడా ఓటర్లు ప్రలోభాలకు గురి కాకూడదు అనేటటువంటిది మా యొక్క సందేశం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి 28వ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక చైతన్య దీపిక, జ్ఞాన దీపికలు పుస్తకాల ఆవిష్కరణ పద్మశాలి కళ్యాణ భవనంలో జరిగింది. అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో సీసాస కవుల సంచిక సామాజిక చైతన్య దీపిక, గోషికొండ మురారి పంతులు విరచితమైన జ్ఞాన దీపికలు పుస్తకాలను ప్రముఖ సాహితీవేత్త గండ్రా లక్ష్మణరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమీక్షలు, సత్కారాలు, ఉగాది పురస్కారాలు ఘనంగా జరిగాయి. జ్ఞాన దీపికల గురించి డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ, పంతులు తమ జీవిత అనుభవసారమంతా ఈ తోహరాల్లో ఇమిడ్చి వ్యక్తపరిచిన హితోదిక గ్రంథమని వ్యాఖ్యానించారు. సీసాస సామాజిక దీపిక సామాజిక పరమైన కలగూర గంపగా మానవతా విలువలను తీర్చిదిద్దిన చైతన్య కవితలే ఈ చైతన్య దీపిక అన్నారు. ఈ కార్యక్రమంలో కరుణాల భద్రాచలం, రాపెళ్లి సంతోష్, ఆకునూరి శంకరయ్య, పద్మపీఠం ఎడిటర్ కొక్కుల భాస్కర్, కోడం నారాయణ, నీరు రమేష్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మురారి పంతులు గారి యొక్క పుస్తకం కూడా వార్షికోత్సవంలోని ఆవిష్కరణ జరగడం కూడా అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి అంశం. ముఖ్యంగా ఏంటంటే జ్ఞాన దీపికలు వారు ఇప్పటికీ దాదాపు 26 తోహరా అనేటువంటి నేపథ్యంలో ఆ తోహరాను ఆధారంగా చేసుకుని ప్రతిదీ కూడా సులభమైన పదాలకు అందరికీ అర్థమైన భాషలో ఈ యొక్క దోహరా బుక్ని సుమారు 1074 వరకు దోహరాలు రాసి దీనిలో జ్ఞాన దీపికలు అంటే నిజంగా ఒకసారి చూస్తుంటే ఇది ఒక చిన్న భగవద్గీత గ్రంథంగా అనిపిస్తుంది. అలాగే ఉపాధ్యక్షులు జనపాల శంకరయ్య గారికి, ప్రధానకర్త అయినటువంటి కోరల మురళీధర్ గారికి, అలాగే ఈ పుస్తక ఆవిష్కరణలో చేసినటువంటి జ్ఞాన దీపికలు ఆవిష్కరణ చేసినటువంటి గోషికొండ మురారి పంతులు గారికి, సామాజిక చైతన్య దీపిక సీసాస సభ్యులు చేసినటువంటి పుస్తకావిష్కరణ చేసినటువంటి వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, సిరిసిల్లలో నేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఏప్రిల్ 10న బండి సంజయ్ ఒక్కరోజు దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణి రుద్రమ్మ మాట్లాడుతూ, సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్ లో ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ దీక్ష నిర్వహిస్తారని తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నూతనుల జీవితాలను ఉరికొయ్యల పాలు చేస్తుందన్నారు. నేతన్నలకు శాశ్వత ఉపాధి కొరకు మరియు పెండింగ్ బిల్లుల పరిష్కారం కొరకు 50% పవర్ సబ్సిడీ, కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టే దీక్షకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని రాణి రుద్రమరెడ్డి పిలుపునిచ్చారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు సిరిసిల్ల పట్టణంలో కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నేతన్నల కోసం, నేతన్నల బతుకులు బాగు చేయడం కోసం, నేతన్నలకు ఉపాధి కొరకు శాశ్వత పరిష్కారం కొరకు దీక్ష చేయబోతున్నారు. కాబట్టి ఈ దీక్షలో పాల్గొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులము, కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము ఒక సమావేశం నిర్వహించుకొని అందరికీ పిలుపునివ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటి వరకు కూడా నేత కార్మికుల కష్టాలకు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం కోసం ప్రతి సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్లకు అండదండగా నిలిచింది, నిలుస్తూనే వచ్చింది.
అయితే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని నేతన్నల సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించకపోగా వాళ్ళ బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలబడ్డట్టుగా తయారైంది. సిరిసిల్ల పుట్టుకనే నేతన్నలు పొందించినటువంటి ఊరు అయినా కూడా వాళ్ళ బ్రతుకులకి ఒక భరోసా లేని పక్షంలో మరి నేత కార్మికులకు గత 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వాళ్ళ బతుకులు బాగు చేస్తామని చెప్పి వర్కర్ టు ఓనర్ పథకం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి కార్మికుడిని కూడా యజమానిని చేస్తామని చెప్పి బతుకమ్మ చీరల స్కీమ్ తెచ్చినాము, ఈ బతుకమ్మ చీరల స్కీమ్ తోటి మీ బతుకులు బాగు చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక త్రిశంకు స్వర్గాన్ని చూపించింది. అసలు నిజం ఏమిటి, అసలు పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇవాళ తెలుస్తోంది. ఆ బతుకమ్మ చీరల స్కీమ్ కంటే ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించి ఉంటే బాగుండేది. ఇవాళ యూనిఫామ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కి క్లాత్ తీసుకునే విషయంలో కావచ్చు, ఆర్వీఎం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కొంత నేత కార్మికులకు చేయూతను అందించేందుకు దాదాపుగా 1 కోటి పైచిలకు మీటర్ల బట్టను సిరిసిల్ల నుంచి తీసుకుంటుంది. బట్ అదే మరి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఎందుకు పెంచట్లేదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు నేయించుకొని దాదాపుగా 200 పైచిలకు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టినారు. ఆ పెండింగ్ బిల్లులు ఎందుకు ఈ రోజు వరకు కూడా క్లియర్ చేస్తలేరు అని మేము డిమాండ్ చేస్తున్నాం. నేత కార్మికులు ఉపాధి లేక చనిపోతుంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తలేదు అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.